రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను, ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో తప్పు నివేదిక ఇచ్చి వాళ్ళ జీవితాలతో చెలగాటమడితే ఎవరిని కూడా మేము తప్పు చేసిన వాళ్ళని ఎవరు కూడా మేము వదిలిపెట్టాం. ఇవాళ సొంత జిల్లా, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఇవాళ నేను పర్యటించి వచ్చినాను. వడగండ్ల వాన కొన్ని వందల వేల ఎకరాలు, రాష్ట్రంలో వేల ఎకరాలు వడగండ్ల వాన వల్ల టోటల్ చిన్నాభిన్నమైపోయింది. వడగండ్ల వాన వల్ల ఎక్కడి వాళ్ళు అక్కడ ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి దిక్కుతోని స్థితిలో ఉంది. వాళ్ళంతా సార్ కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు, మరి కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామన్నారు, రైతు బంధు ఇస్తామన్నారు. ఎక్కడ పోయిందో మాకు తెలుస్తలేదు సార్. కౌలు రైతులు లేదు, ఉన్న సేన్లు ఇప్పుడు పోయినాయి, ఒక్క ఆఫీసర్ వస్తలేడు, మేము ఎట్లా బతకాలని చెప్పి ఈమె వేడుకుంటా ఉంది. నేను చచ్చిపోతా సార్ అంటుంది ఈమెను ఓదార్స్తే కూడా ఇంటలేదు. అప్పులు తీసుకొచ్చిన ఆదివారం నాడు 1 కిలో కూర తెచ్చుకుందామంటే పిండి సంచి వస్తుందిగా అని చెప్పి మిరపపొడి అన్నం తిని బతికినాం సార్. ఇవాళ రాత్రి వర్షం పడ్డది, భూమి మీద ఒట్టేసి చెప్పింది ఆమె. తిండిగా కడుపు కట్టుకొని చేను పండిస్తే ఇవాళ మొత్తం పోయింది. అగ్రికల్చర్ ఆఫీసర్ రమ్మంటే నేను వరంగల్లో ఉన్న, రేపు వస్తా అని చెప్తున్నాడు. నేను క్లియర్గా ఉంది, మీ తర్వాత మీకు పంపిస్తాను నేను. ఆ రైతులు మొత్తం ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళంతా కౌలు రైతులు ఏడుస్తున్నారు, ఉన్న రైతులు ఏడుస్తున్నారు. రాష్ట్రంలో వడగండ్ల వాన వల్ల దెబ్బతిన్నది. దయచేసి ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ చెప్పి ఇమ్మీడియట్గా ఈ రాష్ట్రంలో ఎక్కడ వడగండ్ల వాన పడ్డది తక్షణ సాయం వాళ్ళకు ఎకరాకు కనీసం ఒక 34,000 రూపాయలు ఎకరాకు సాయం చేస్తే వాళ్ళు బాగుపడతారు. లేకపోతే వాళ్ళ కష్టమవుతుంది. మీకు పెద్ద లెక్క కాదు, పెద్ద అమౌంట్ కూడా కాదు. ఇలా కుటుంబాలు రోడ్ల మీద ఏడుస్తుంటే, గుండెలు బాదుకుంటుంటే మంచిదా మీకు? అధికారులు చెప్పట్లేదా? దయచేసి ఆ వడగండ్ల బాధితులను కూడా ఆదుకోవాలని, రైతులను కూడా ఆదుకోవాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జోలికి పోవద్దని, వాళ్ళకి ఏదైనా జరిగితే ప్రభుత్వంతో బాధ్యత, ఇవాళ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. వాళ్ళకి ఏ చిన్న సంఘటన జరిగినా దానికి పూర్తి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. వాళ్ళ విషయంలో రిటైర్మెంట్ ఉద్యోగులు కూడా ఇమ్మీడియట్గా బెనిఫిట్ ఇవ్వాలి, వాళ్ళని కూడా కాపాడాలి. నువ్వు ఆ రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పులు చేస్తారా, ఇంకా ఎవరి దగ్గర అప్పులు చేస్తారా మాకు తెలియదు. ఇమ్మీడియట్గా వాళ్ళ పైసలు వాళ్ళకి వాపస్ ఇవ్వాలని చెప్పని, దయచేసి మానవీయ కోణంలో ఆలోచన చేయాలని చెప్పని నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.